వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు. 2024లో జులైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో వంశీతో సహా మరో 8 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి కుమార్ చంద్, వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇంద్రజ, గుడ్ ఆఫ్టర్నూన్. వైసీపీ కీలక నేత అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి అయితే మాత్రం ఊహించని షాక్ అయితే తగిలింది. ఏదైతే మాచవరం పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీపై మాత్రం ఒక కేసు అయితే నమోదైంది. చేశారు 2024లో ఏదైతే కేసు అంటే ఆయన వంశీ అదేవిధంగా వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. వంశీతో పాటు మరో 8 మంది మీద మాచవరం పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతన్ని వంశీ అంటూ ఎవరైతే కిడ్నాప్ చేసి దాడి చేశారని పోలీసులు అయితే గతంలో గుర్తించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ జైల్లో ఉండి బయటకు వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. 2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. అయితే ఈ దాడిలో అయితే మాత్రం ప్రధానంగా సాక్షి అయితే మాత్రం సత్యవర్ధన్ ఉన్నారు. అయితే ఈ ఘటనలో అయితే మాత్రం ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు అయితే మాత్రం కీలకంగా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించి ఫిర్యాదు మేరకే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు అయితే చేశారు. మొత్తంగా చూసుకుంటే 2024 జూలైలో తనపై వంశీ అంటూ దాడికి పాల్పడ్డారని అయితే ఫిర్యాదులు అయితే ఏదైతే సత్యవర్ధన్ అయితే తెలిపారు. దీంతో వంశీతో పాటు మరో 8 మంది మీద అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం మాచవరం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఇంద్రజ, కుమార్ చంద్, మరి ఈ అంశం గురించి వల్లభనేని వంశీ గాని అతని అనుచరులు గాని ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఇది ఉదయం చోటు చేసుకున్న ఘటన. ఇది మాచవరం పోలీస్ స్టేషన్ లో అయితే వాళ్ళ పొద్దున అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఎవరైతే సునీల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ ఫిర్యాదు అయితే చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో అయితే మాత్రం కేసు నమోదు చేశారు. థ్యాంక్ యూ కుమార్ చంద్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.